తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాత్నాలను కొత్త మండలంగా ప్రకటించినందుకు ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఇటు జైనత్ మండల పరిధిలోకి వచ్చినటువంటి యొక్క సాతనాలను కొత్త మండలంగా అయితే ప్రకటించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కృషి వల్ల, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చొరవ, ఇటు రేవంత్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం వల్ల తమకి మండలం వచ్చిందన్నటువంటి ఒక సంతోషాన్ని అయితే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ వాళ్ళ చిత్రపటాలకి పాలాభిషేకం చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ సాతనాల గ్రామస్తులు ఉన్నారు. సాతనాల మండలం కిందికి వచ్చినటువంటి మేడిగూడ కావచ్చు, కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరి ఏ విధంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి ఒక కళ, మరి ఈ కళ ఈరోజు నెరవేరింది కాబట్టి చెప్పండి. దాదాపుగా ఒక 10 ఏళ్ళకెళ్ళైతే మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే సాతనాలు అనేటటువంటి మండలం కావాలని చెప్పేసి, మరి ఈరోజు నెరవేరింది, ఎలా అనిపిస్తుంది? ఈరోజు సాతనాల మండలయుడు మా అదృష్టం అనుకుంటున్నాం. మా మేడిగూడ సాతనాలకు అనుబంధంగా మాంగుర గ్రామం 2 గ్రామాల మధ్యలో అయిన దానికి మేము సంతోషిస్తున్నాం. ఊరు పెద్దగా గ్రామానికి మా సాతనారాయుడుకు మండలయుడుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి సీతక్క గారికి కంది శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పాలాభిషేకం వచ్చిన దానికి DCCB అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి గారు మరియు పార్టీ కార్యకర్తలు మరియు సంతోష్ గారు, వీళ్ళందరూ వచ్చిన దానికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాం. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ మన మండలితోని మనం డెవలప్ చేసుకుందాం, ముందుందాం, ఏ గొడవలు లేకుండా సహాయ సహకారాలు అందుకుందాం, 2 గ్రామాల మధ్యలో మంచి స్వచ్ఛందంగా నడవాలని కోరుకుంటూ మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సాతనాల మండలితోని మేము డెవలప్ అవుతాం, మాకు అన్ని విధాల దగ్గర ఛార్జీలు కానీ ఎన్ని విధాలుగా తగ్గుతాయని కోరుకుంటున్నాం. మీడియా పండి అంటే దాదాపు సాతనాల మండలం కావాలని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? ఎన్నిసార్లు ఇంతవరకు అధికారులకు కానీ నాయకులకు కానీ విన్నవించారు? మరి ఈరోజు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీ యొక్క కోరిక నెరవేరింది. అయితే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏదైతే గతంలో హామీ ఇవ్వడమే తప్పితే ఇప్పటి వరకు ఈ ఆదిలాబాద్ జిల్లాని చిన్న చూపు చూసే పరిస్థితి ఉండే కాబట్టి మా ఆదిలాబాద్ జిల్లాకి 3 మండలాలు ఏర్పాటు చేయడము, మా జిల్లాలో ఉన్న నాయకులు కానీ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం ఉన్న ఆదివాసులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, అట్లనే మంత్రి సీతక్క, అట్లనే కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సాత్నాల ఈ ప్రాంతంలో మండల కేంద్రం అవడంతో ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కానీ జంటలు ప్రజలు కానీ అనేక విధంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలో ఈ అన్నీ పూర్తి చేసి ఇవన్నీ తొందరగా మండల కేంద్రం ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అట్లనే ఈ కొత్తగా ఏర్పడిన మండలానికి స్పెషల్ బడ్జెట్ కేటాయించి అనేక నిధులు కేటాయించాలని మేము మా కొత్త మండలంగా మేము కోరుతున్నాం. అట్లనే జిల్లాకు కూడా ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన జిల్లా. ఆదిలాబాద్ జిల్లాకి విద్యా వ్యవస్థ కానీ అట్లనే వైద్యం కానీ స్పెషల్ బడ్జెట్ కేటాయించాలని మంత్రి సీతక్క గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఒకప్పుడు ఇక్కడ నుంచి మీ మండల కేంద్రం అంటే జైనత్ మండల కేంద్రానికి మీకు పోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అలాగే ఎంత దూరం ఉంటుండే, మరి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా మీ పక్కనే కొత్త మండలం ఏర్పాటవుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఇక్కడ నుండి జైనత్ పోవడానికి ఒక 12-13 కిలోమీటర్ వస్తుంది. అన్నిటికీ బాగా ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు మాకు మండలం ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు కంది శ్రీనివాసరెడ్డి గారికి మరియు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మరియు అడ్డిబోదిరెడ్డి కాక గారికి, అందరికీ సంతు కాక గారికి ప్రత్యేక ధన్యవాదాలు కోరుతున్నాం. ఒక ప్రాంతం ఒక మండలంగా ఏర్పాటైందంటే అనేక అభివృద్ధి జరుగుతుంది. మరి మీ సాతనాల ఒక మండలంగా ఏర్పాటైంది కాబట్టి మరి ఎలాంటి అభివృద్ధిని మీరు ఆకాంక్షిస్తున్నారు? మా సాతనాల ఏరియాని ఏజెన్సీ ప్రాంతంగా ముద్రపడ్డది. మా సాతనాల ఏరియాని ఒక ఏజెన్సీ ప్రాంతంగా ముద్ర వేసి మా ఏరియాని డెవలప్ కాకుండా గత నాయకులు, గత పాలకులు అడ్డుకున్నారు. మార్కెట్ పరంగా కానీ అభివృద్ధి పరంగా సాతనాల ప్రాజెక్ట్ ఉన్నది కానీ మాకు ఏమీ లాభం లేదు. 10% కూడా లాభం లేదు. 90% అనేది కింది స్థాయి వాళ్ళకి అభివృద్ధి చెందడానికి నీరు వెళ్తున్నది. పర్యాటక కేంద్రం అవుతుంది పాలకులు దృష్టి సాధిస్తే, కానీ గత పాలకులు దృష్టి సారించలేదు. ఇక సాతనాల మండల కేంద్రంగా 17 గ్రామ పంచాయతీలు
కలిసి ఒక మండలంగా ఏర్పడడం జరిగింది. ఇప్పటి నుంచి ఈ మండల ఐక్యత ముందు అంటే ఈ సాతనాల కూడా ఒక మంచి పర్యాటక ప్రాంతం కావాలని చెప్పి అనుకుంటున్నారు. పర్యాటక ప్రాంతంగా గత సంవత్సరం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా పర్యాటక శాఖకు లెటర్ రాయడం జరిగింది. త్వరలోని ఉత్తర్వులు కూడా అవకాశం వెలువడే అవకాశం ఉంది. చెప్పండి, మీదే ఊరన్నా? మాంగూరులో. అంటే ఈ సాతనాల మండలం ఎట్లా మీకు సాతనాల మండల కేంద్రం కనుక అయితే మీకు ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది? ఏ విధంగా మీరు లబ్ధి జరుగుతుంది? మాకు సాతనాల మండలం ఏర్పడితే రైతులకు ఇక్కడనే పంటలు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. మరియు మాకు ఆరోగ్యపరంగా వైద్య కేంద్రాలు ఏర్పడతాయి. మరి పిల్లల చదువులకు మోడల్ స్కూలు ఇవన్నీ మంజూరవుతాయి. మా సాధనాల అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. మా ఇక్కడ విలేజ్లు అందరూ కూడా బాగుపడతారు. ఈ మండలం కేటాయించిన ముఖ్యమంత్రి గారికి మరియు కంది శ్రీనివాస్ అన్న గారికి, భోజరెడ్డి అన్న గారికి, సంతన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండల ఏర్పాటులో కంది శ్రీనివాసరెడ్డి కృషి అయితే ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, అంటే ప్రజాపాలన సౌలభ్యం ఏర్పడుతుందని, ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా అప్పటి పాత ప్రభుత్వాలకు అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడికి కూడా కంది శ్రీనివాసరెడ్డి ఎన్నోసార్లు కూడా వినతులు తీసుకెళ్లారు. మరి ఈరోజు ఒక శుభవార్త మనం విన్నందుకు కంది శ్రీనివాసరెడ్డి కృషిని ఎలా మీరు మెచ్చుకుంటారు? మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం తప్పకుండా ఈ సాతనాల మండల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం, దాని ప్రకారం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్లక్ష్య కారణంగా గత ప్రభుత్వంను నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటి జీవో కాపీ తీసి గాలికి వదిలేసి ఈరోజు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వదలని విక్రమార్కుల్లా ఈ 2 మండలాల్ని జైనత్ మండలంలోని సాత్నాల మండలంగా, అటు బోరజు మండలంగా 2 మండల కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో పాటు రెవెన్యూ శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో పదే విజ్ఞప్తి చేసిన సందర్భంగా మరి ఈ జీవో కాపీలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ మండల కేంద్రాల్లో రేపు సాతనాల మండలంలో, బోరజు మండలంలో తప్పకుండా శాశ్వత భవనాలు నిర్మించడానికి కానీ ఇంకా అన్ని విధాల వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యం కానీ తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకోవడం జరుగుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు నేను కంది శ్రీనివాసరెడ్డి గారి తరఫున హామీ ఇస్తా ఉన్నాను. అది మండలాల ఏర్పాటు పట్ల అయితే తాము హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా, అలాగే ఎప్పటి నుంచో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక కలగా ఉన్నటువంటి ఒక మండలాల ఏర్పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా, ఇటు ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అలాగే కంది శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా తమ కళ సాకారమైనట్టుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కృతజ్ఞతాపూర్వకంగా వారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే మిఠాయిలు కూడా పంచుకుంటున్నట్టుగా గ్రామస్తులు మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేంద్ర రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, సాత్నాల ప్రాజెక్ట్ నుంచి.